చాలా కాలంగా దేవుడు వాక్యాన్ని మనకు నేర్పిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మతో కలిసి నడవడం అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్టోబర్ 1వ తారీఖు నుంచి వరల్డ్ ఛాలెంజ్ అని పెట్టాం. ఈ సంవత్సరం అంతా కూడా మరొక కోణంలోనికి పరిచయం దేవుడు తీసుకొని వెళ్ళాడు. అక్టోబర్ మాసంలో యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ 10,000 మైలురాయిని మనం దాటాం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఇది కేవలం దేవుని యొక్క కృప వల్లనే దేవుడు విస్తరింపచేశాడు. 10,000 మంది మరి సబ్స్క్రైబర్స్ను దాటాం. దేవుడు విస్తరింపచేస్తున్నాడు. దేవుడు నాకు చేసినటువంటి వాగ్దానము, నాకు చెప్పినటువంటి మాట ఏమిటంటే 10 లక్షల మంది యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈ బోధన ఫాలో అయ్యే వారిని నేను కలుపుతాను అని ప్రభు చెప్పాడు. సో 10 లక్షలు, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ను మనం చూడబోతున్నాం. ఇది ఒక చిన్న మైలురాయి, కానీ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్. అక్టోబర్ మాసంలో దేవుడు కృపను అనుగ్రహించాడు. అక్టోబర్ మాసం స్పెషల్ మాసం అని నేను ఎప్పుడు చెప్తుంటాను. సో నేను పుట్టిన మాసం, ప్లస్ అనంతపురం ఫెయిత్ చర్చ్ పుట్టినటువంటి మాసం, ప్లస్ నా ఏకైక కుమారుడు డానియల్ హేగిన్ రెండి పుట్టినటువంటి మాసము. సో సబ్స్క్రైబర్స్ కూడా 10,000 మంది దాటినటువంటి మాసము. సో ఇలా నిజంగా దేవుడు తన కృపను బట్టి, కనికరాన్ని బట్టి అక్టోబర్ మాసాన్ని ఒక స్పెషల్ మాసంగా ఆయన చేశారు. నామానికి మహిమ కలుగును గాక. సో వరల్డ్ ఛాలెంజ్ అని చేసాం. అంతకుముందు ప్రైజ్ ఛాలెంజ్ చేసాం. 21 రోజుల ఉపవాస సవాలని చేశాం. సో ఎవ్రీ జనవరి, ప్రతి జనవరిలో కూడా ఉపవాస సవాల్ ఉంటుంది. 21 రోజుల ఉపవాస సవాల్. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మెంటల్లీ ప్రిపేర్ అయిపోండి. ప్రిపేర్ అయిపోతే మీకు సులభం అవుతుంది. ఏదైనా కూడా మానసికంగా మనం రెడీ అయితే ఏదైనా కూడా మనం చేయగలము, సాధించగలం. సో స్తుతి సవాల్ చేశాం, భాషల సవాల్ చేశాం. ఈ సంవత్సరంలో గొప్ప గొప్ప అనుభవాలు. ఇప్పుడు చివరిగా వర్డ్ ఛాలెంజ్ అంటే రోజుకు 10 నుంచి 12 అధ్యాయాలు, 10 నుంచి 12 అధ్యాయాలు బైబిల్ గ్రంథం చదువుతాం. 3 నెలల్లో, అంటే డిసెంబర్ 30వ తారీఖు అంతా కూడా బైబిల్ అంతా ఒకసారి అయిపోతుంది. సో ఈ సంవత్సరమే మనము దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా మనం ప్రారంభించాం. సో సంవత్సరంలో ఒకసారి బైబిల్ అవగొట్టేస్తాం అన్నమాట. నాకు అసలు ఎంత సంతోషంగా ఉందంటే, నిజంగా చాలాసార్లు బైబిల్ మనం ఇప్పుడు బోధించే వాటి గురించి, కొన్ని అంశాల గురించి మనం ధ్యానించుకుంటుంటాం. కానీ ఇలా సంవత్సరానికి ఒకసారి వాక్యమంతా చదివే అలవాటు లేదు. ఒక 2-3 ఇయర్స్ అలా చేశాను. అలా చేసి కంప్లీట్ చేశాను 2-3 ఇయర్స్ అలా. కానీ ఇది చాలా నాకు అనుకూలంగా ఉంది. ఒక 53 మంది రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. ఈ రోజుకి ఎజ్రా గ్రంథం వరకు మరి పూర్తి చేయడం జరిగింది. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం వరకు పూర్తి చేయడం జరిగింది. సో కనుక దేవుని యొక్క వాక్యం చదువుతుంటే దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క లక్షణాలు ఇవన్నీ ఎంతగానో కనిపిస్తూ ఉంటాయి. వాక్యం అంతా చదువుతుంటే పరిశుద్ధాత్ముడు కొన్ని సంగతులు మనతో మాట్లాడుతుంటాడు. అసలు చూస్తే, గమనిస్తే బైబిల్లో వ్రాయబడిన మాటలన్నీ చూస్తే ఇశ్రాయేలుల చరిత్ర అంతా కూడా దేవుడు వ్రాయించాడు. అక్కడ చూస్తే ఎప్పుడైతే దేవునికి ఇవ్వవలసిన ఘనతను రాజులు కానీ ప్రజలు కానీ దేవునికి ఇచ్చారో అప్పుడు ఆ దేశము దీవించబడింది, కుటుంబాలు దీవించబడ్డాయి. దేవుని మందిరము బాగుంటే ఆ దేశంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా బాగైపోయాయి. అంటే దేవుడు మందిరాన్ని దేని కొరకు నియమించాడంటే, మొట్టమొదటి ఆయనకి ఏం అవసరం చెప్పండి? మహాకాశంలో ఆయనను పట్టజాలవు. భూమి మీద ఎందుకు వేసుకోలే ఆయనకు మందిరము? మన కోసం మనకు అందుబాటులో ఉండే దాని కొరకు. సో మందిరాన్ని దేని కొరకు నియమించాడంటే ఆయన నామానికి స్తుతి ఆరాధన జరగాలి. రెండవది ఆయన స్వరం వినాలి, ఆయన నడిపింపును పొందుకోవాలి. కేవలం స్తుతి ఆరాధన చేయడం మాత్రమే కాదు, ఆయన నడిపింపును మనం పొందుకోవాలి. వీ షుడ్ గెట్
గైడెన్స్ ఫ్రమ్ హిమ్. ప్రభా ఈ వారం నేను ఏం చేయాలయ్యా, లేకపోతే ఒక సమస్య నన్ను పీడిస్తూ ఉంది, ఒక రోగం నన్ను పీడిస్తూ ఉంది, ఒక ఇబ్బంది నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉంది, కొంతమంది మనుషులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వాట్ షుడ్ ఐ డూ లార్డ్ అని విచారణ చేసేదాని కొరకు దేవుడు తన మందిరాన్ని ఆయన నియమించాడు. సో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఈ రెండు కూడా మనం మనసులో పెట్టుకోవాలి. ఒకటి, నేను బాగా స్తుతించాలి, ఆరాధించాలి. రెండవది, నేను బాగా ఆయన స్వరాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలి, ఆయన నడిపింపును నేను పాటించాలి. ఎప్పుడైతే ఆయన నడిపింపును మనం పాటిస్తామో సర్వ సమృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. ఒకవేళ నీవు అగ్నిలో పడుతూ ఉన్నా, నీళ్ళలో పడుతూ ఉన్నా కూడా సమృద్ధి గల చోటికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ గొప్పతనాన్ని దేవుడు వృద్ధి చేస్తాడు. ఇది వరకు చూడని కార్యాలను నీవు నవంబర్ మాసంలో నీవు చూచుదువుగాక. మీరు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నవంబర్ మాసంలో నమ్మండి ప్రియులారా, స్పెషల్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాల్లో కొన్ని ప్రత్యేకమైన కార్యాలను దేవుడు చేయబోతున్నాడు. ఇది దేవుని యొక్క కార్యమే అన్న రీతిగా దేవుడు చేయబోతున్నాడు. సో దేవుని యొక్క నడిపింపు ప్రకారం మనము పట్టు వదలని మొండి విశ్వాసం అన్న అంశాన్ని ధ్యానిస్తూ, అందులో ఆర్థికపరమైన విషయాల గురించి మనం ధ్యానిస్తూ, విత్తుటం కోయట గురించి మనం ధ్యానిస్తూ, చాలామంది క్రైస్తవులకు విత్తడం తెలుసు, కానుకలు ఇవ్వడం తెలుసు, కానీ కోసుకోవడం తెలియదని చెప్పేసి ఎలా కోసుకోవాలని మనం ఆ నియమాలను అంతా కూడా మనం మాట్లాడుతున్నాం. ఆ క్రమంలో మనం విత్తినటువంటి విత్తనానికి పంట కోసుకోవడంలో దేవదూతల యొక్క పాత్ర అన్న అంశం దగ్గర దేవుడు దేవదూతల గురించి విశేషముగా ఆయన బయలుపరిచాడు. హల్లెలూయా. ఐ బిలీవ్ ఈ సిరీస్లో టుడే ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ మెసేజ్. ఈ యొక్క వర్తమానము దేవదూతల గురించి ఆఖరి వర్తమానము, ఫినిషింగ్ మెసేజ్. ఐ ఫర్మ్లీ బిలీవ్ ఈ యొక్క వర్తమానం అయిపోయిన తర్వాత మీలో చాలామంది దేవదూతలను చూడబోతున్నారు. దేవదూతలకు మీరు భోజనం పెట్టబోతున్నారు. దేవదూతలు మీ గృహాలను దర్శించబోతున్నారు. బాగా ఇల్లు కూడా కొంచెం నీట్గా పెట్టుకోండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా రెడీ పెట్టుకోండి. ఫెయిత్ అనేది చాలా ప్రాముఖ్యం. ఒక ఆవిడ చర్చికి వెళ్తుందంట. పాస్టర్ గారు అనౌన్స్ చేశారంట. ఏమని అనౌన్స్ చేశారంటే, వర్షాలు లేవు మన ప్రాంతంలో, వర్షాల కొరకు మనం ప్రార్థన చేద్దాం రండి అన్నప్పుడు ఏమండి అందరూ వచ్చారు. కానీ ఒక చిన్న పాప అన్నదంట, అమ్మ గొడుగు తీసుకొని వెళ్దామా అన్నదంట. గొడుగు ఎందుకంటే మనం వెళ్తున్నాం కదా ప్రార్థన చేసేదానికి, ఒకవేళ వచ్చేటప్పుడు వర్షం పడితే ఎలా అన్నదంట. చూసారా విశ్వాసం ఎంత త్వరగా ఆ చిన్న పాప రెస్పాండ్ అయిందో చూసారా. ఇన్ ద సేమ్ వే దేవుని నుంచి ఒక మాట వచ్చిందంటే మనకు రెడీ అయిపోవాలి. హల్లెలూయా. రెడీ అయిపోవాలి. వీ షుడ్ బి రెడీ టు గెట్ ఎన్కౌంటర్స్ విత్ ద ఏంజల్స్ ఫ్రమ్ హెవెన్. మన చుట్టూ దేవదూతలు ఎప్పుడు కూడా ఉండనే ఉంటారు. ఒక దైవజనుడు చెప్తున్నాడు, గొప్ప దైవజనుడు ఆయన, చాలా అసలు ఆయనకు గగురుపాటు కలిగిందట. ఆయన ఒక ప్రాంతానికి మరి సేవ కోసం వెళ్తున్నాడు. వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో ఆయన దిగిపోయిన తర్వాత బస్సులో ఆ స్పాట్కు వచ్చారట. బస్సులో కొన్ని ప్రాంతాల్లో అటువంటి ఫెసిలిటీ ఉంటుందన్నమాట. బస్సులో ఆ ప్రాంతానికి వచ్చి ఆయన హోటల్ దగ్గరికి దిగాడు. దిగిన తర్వాత చూసుకుంటే మొబైల్ లేదంట. మొబైల్లో అంతా కూడా సమాచారం అంతా పెట్టుకున్నాడంట. చాలా సమాచారం పెట్టుకున్నాడంట ఆయన. మొబైల్ మిస్ అయిపోతే ఆయన ఒకటి చెప్పంట, ప్రభువా నాకు మొబైల్ చాలా అవసరం అయ్యా, మొబైల్లో చాలా సమాచారం నేను దాచిపెట్టాను, అన్నీ అందులో పెట్టి ఉంచాను, ఇప్పుడు వచ్చిన పరిచర్యకు సంబంధించిన విషయాలు కూడా అందులో నేను దాచిపెట్టాను అయ్యా. somehow I need this mobile of God, somehow I need this mobile God అని అదే రీతిగా దేవునితో మాట్లాడుతూ ఉండగా కాసేపటి తర్వాత ఒక పెద్ద మనిషి, ఒక ఆయన వచ్చేసి భుజం తట్టేసి ఇది నీదే కదా అని చెప్పి మొబైల్ చేతులు పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. చూస్తుండగానే ఆయన మాయమైపోయాడంట. దేవదూతలు మన మధ్యలో ఉన్నారు. ఏంజల్స్ ఆర్ విత్ అస్ ఆల్వేస్. ఇప్పుడు నక్సలైట్లది గొడవ తగ్గింది, కానీ ఇంతకు మునుపు అసలు ఏమండి
ఎంత యుక్తిగా ఈ పోలీసు వారు నడుచుకునేవారంటే అంత యుక్తిగా నడుచుకునేవారు అనమాట. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, వారు చెప్తారు ఎంత భయంకరంగా ఉంటుందంటే, అంటే ఎవరి ఇంటికి నక్సలైట్స్ వచ్చిపోతుంటారో వాళ్ళతో వీళ్ళు మాటలు పెట్టుకుంటారంట. మాటలు పెట్టుకొని వారితో పరిచయాలు ఏర్పరచుకొని వారి ఇంటిలోకి వచ్చేసి మారు వేషంతో మారు రూపంలో ఉంటారంట. ఒక కానిస్టేబుల్ ఏమండి పెద్ద గంప ఉంటే ఆ గంపలో 2 రోజులు ఉన్నాడంట అదే ఇంటిలో. అంటే నక్సలైట్స్ రావడము పోవడం, వాళ్ళు మాట్లాడుకోవడం ఇవంతా కూడా వింటున్నాడంట. మధ్యలో ఉన్నారు వాళ్ళకి తెలియదు. జనావాసంలో తిరుగుతుంటారు కానీ వారికి తెలియదు. మీకు తెలుసా చాలామంది ఈవెన్ తీవ్రవాదులు కూడా మనుషుల మధ్యలో ఉన్నారు, వారు ఎవరో తెలియదు. సిటీస్లో అయితే ఎవరో తెలియదు, మన మధ్యలోనే ఉంటారు. ఇన్ ద సేమ్ వే మన మధ్యలో చాలామంది దేవదూతలు మన మధ్యలో ఉన్నారు. వారు దేనికంటే చాలా పర్పసెస్ ఉన్నాయి, వారికి చాలా పనులు ఉన్నాయి. భూమి మీద వారికి చాలా పనులు ఉన్నాయి. సో చాలా విషయాలు మనము దేవదూతల గురించి మనం చూసాం. మరి ఈరోజు దేవదూతలను దేవుడు ఎన్ని రకాలుగా బైబిల్ గ్రంథంలో చూపించారు. చాలా రకాలు ఉండొచ్చు, మనకు తెలీదు. కానీ బైబిల్లో చూపించినటువంటి దేవదూతల గుంపును మనం ఒకవేళ వర్గీకరణ చేస్తే, ఏబిసిడి లాగా వర్గీకరణ చేస్తే దేవదూతలో రకాలు ఉన్నారు. సో ఎటువంటి దేవదూతలు ఉన్నారు, వారి పని ఏమిటి అని క్లుప్తంగా ఈరోజు మీకు చూపించేసి ఇంకా దేవదూతల పరిచయం గురించి నేను ముగిస్తాను. సో మనం గమనిస్తే 5 రకాల దేవదూతలు ఉన్నారు. దేర్ ఆర్ 5 డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఏంజల్స్. ఈ మాటలు ఎందుకు మనం తెలుసుకోవాలంటే, ఆత్మీయ సంగతుల గురించి మనం ఎంత తెలుసుకుంటే అంతగా మనము అనుభవాలు పొందుకుంటాం. ఆత్మీయ సంగతుల గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో అంతగా అనుభవాలు పొందుకుంటాం. ఆత్మీయ సంగతుల గురించి మనకు తెలియకుంటే మన అనుభవాలను కూడా పొందుకోలేము. సో కనుక మనం దేవదూతల గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం దేవదూతలతో మనము ఆ యొక్క ముఖాముఖి అనుభవాలను మనం పొందుకొని పోతున్నాం. సో 5 రకాల దేవదూతలు ఉన్నారు. మొట్టమొదటి గుంపు ఏమిటంటే ప్రధాన దేవదూతలు, ఆర్చ్ ఏంజల్స్ అంటాం. ప్రధాన దూతలు. యూదా పత్రిక 1వ అధ్యాయము, యూదా పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ప్రధాన దూతలు అన్నమాట. తెస్సలోనికేయులకు వ్రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను. సో ప్రధాన దూతలు ఉన్నారు. ప్రధాన దూతల యొక్క గుంపు ఒకటి, ప్రధాన దూతల యొక్క క్లాస్ ఒకటి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం. చాలా రెఫరెన్సెస్ ఉన్నాయండి, మీకు చాలా తక్కువ చూపిస్తాను, క్లుప్తంగా చూపిస్తాను. ఇవి అండర్లైన్ చేసుకొని తర్వాత మీ బైబిల్లో మీరు హైలైట్ చేసుకోండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చును. మిఖాయేలు దూత, మైకేల్ అంటుండే కదా, ఈ మిఖాయేలు దూత ప్రధాన దూతలలో ఒకరు అన్నమాట. ఈ ఆర్చ్ ఏంజల్స్లో ప్రధాన దూతల్లో ఒకరు మిఖాయేలు దూత. సో మొట్టమొదటి గ్రూప్ ఏమిటంటే ప్రధాన దూతలు, ప్రైమ్ ఏంజల్స్. సో రెండవ రకమైనటువంటి దేవదూతలు యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను. 1వ వచనం నుంచి
యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం నుంచి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనముతో ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా సేరాపులు నిలుచుచుండిరి. పాట పాడతాం కదా, సేరాపులు కేరుబులు నిత్యము నేను స్తుతించుచున్నారని మనం పాట పాడతాం కదా, సేరాపులు అన్నమాట. యెషయాకు యవన ప్రాయంలో ఒక అద్భుతమైన దర్శనం కనిపించింది. ఏంటో దర్శనం అంటే, అత్యున్నత సింహాసనం పైన దేవుడు ఆసనుడు ఉండగా కనిపించాడు. ఆయన చుట్టూ సేరాపులు ఉన్నారంట. ఈ సేరాపులు ఎలా ఉన్నారంటే, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతివగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండ్రి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదలుచు, మందిరము ధూపము చేత నిండగా. ఈ సేరాపులు అన్నటువంటి గ్రూప్ ఆఫ్ ఏంజల్స్, ఈ గుంపు ఎప్పుడు కూడా దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉంటారు. దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉంటారు. వీరి పని అంతా కూడా ఆరాధించడమే, భూమిని దర్శించడం కాదు వీరి పని. ప్రధాన దూతలు వాటికి భూమి మీదకి వచ్చిపోతుంటారు. పరలోకం నుంచి భూమి మీదకి ప్రధాన దూతలు వచ్చిపోతుంటారు. కానీ సేరాపులు ఉన్నటువంటి గుంపు కేవలం సింహాసనం చుట్టూ ఉంటారు. వీరికి చాలా గొప్ప వాయిస్ ఉంటుంది. వీరు పాడుతున్నారు పాట. 6 రెక్కలు ఉంటాయి వీరికి. దేవదూత అంటే మనకు 2 రెక్కలు మనకు కనిపిస్తాయి. 6 రెక్కలు ఉంటాయి వీరికి. 6 రెక్కలతో 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నారు రీతిగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాన్ని చేస్తున్నారు. అంటే ఎంత వాయిస్ ఉందంటే, ఎంత గంభీరంగా ఉందంటే, ఏమంటే అక్కడ పరలోకంలో ఉన్నటువంటి మందిరపు పునాదులే కదులుతున్నాయంట. అంత గొప్ప ఆరాధన అక్కడ జరుగుతుంది. సో ఈ యొక్క గ్రూప్ ఆఫ్ ఏంజల్స్ దేవుణ్ణి ఆరాధించేవారు సేరాపులు. మొదటి గుంపు ప్రధాన దూతలు, 2వ గుంపు వచ్చేసి సేరాపులు, 3వ గుంపు కేరుబులు. ఈ కేరుబులు ఏంటి? ఈ కేరుబుల యొక్క పని ఏమిటి అని మనం చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 24వ వచనం. 3వ అధ్యాయం 24వ వచనం. ఆదాము హవ్వలు వారు పాపం చేసిన తర్వాత దేవుడు వారిని శపించి, వారిని శిక్షించి, తర్వాత 24వ వచనంలో చూడండి ఏమని వ్రాయబడిందో. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కేరూబులను, జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజీవాలను నిలువబెట్టెను. కేరూబులను ఏదెను తోట దగ్గర ఆదాము హవ్వలు మరలా ఆ తోటలోనికి రాకుండా దేవుడు వెళ్ళగొట్టి కేరూబులతో భద్రపరిచాడు. సో కేరూబులు అన్నటువంటి దేవదూతల యొక్క ఒక ముఖ్యమైన పని ఏమిటంటే, వారు భద్రపరుస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో కేరూబుల గురించి వ్రాయబడింది. నిర్గమాకాండంలో ప్రత్యక్ష గుడారం గురించి దేవుడు మోషేకు చూపించిన తర్వాత ఆ యొక్క మందసం పైన 2 కేరూబులను ఉంచమని, తయారు చేయమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. సో కేరూబులు అన్నటువంటి ఈ యొక్క దేవదూతల గుంపు ఒకటి ఉంది. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. దానిలో నుండి 4 జీవుల ధూపములు గల ఒకటి కనపడెను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను కలవు. సో 5వ వచనం నుంచి, దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనపడెను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను, 4 ఫేసెస్ అనమాట. 4 ముఖాలు ఉంటాయి. కేరుబులు ఎలా ఉంటారంటే 4 ముఖాలు ఉంటాయి, 4 రెక్కలు ఉంటాయి. వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి. వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండును. అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను.
4ంటికి ముఖమును రెక్కలను ఉండెను. వాటి రెక్కలు ఒకదానినొకటి కలుసుకునను, ఏ వైపునకైనాను తిరగక అవన్నీ చక్కగా ఎదుటికి పోవు చుండెను. సో కెరూబులను గురించినటువంటి వివరణ అదే రీతిగా 13వ వచనంలో కూడా ఉంది. 13వ వచనము, తర్వాత 15వ వచనము, తర్వాత యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం, వీటిలో ఈ కెరూబులను గురించినటువంటి ప్రస్తావన ఉన్నది. ప్లస్ ఈ కెరూబులు వీరు యుద్ధాలు చేస్తారు, ఆరాధిస్తారు కూడా. యుద్ధాలు చేస్తారు, ఆరాధిస్తారు, భద్రపరుస్తారు కూడా. సో ఈ పనిని ఈ యొక్క 3వ గుంపునకు దేవుడిచ్చాడు. సో 4వ గుంపు, 4th గ్రూప్ ఆఫ్ ఏంజల్స్ మనం చూసాం, మన రెగ్యులర్గా చూస్తున్నాం. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో వీరందరూ కూడా రక్షణను స్వాస్థ్యం పొందిన వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. మినిస్టరింగ్ స్పిరిట్స్ అన్నమాట. మినిస్టరింగ్ స్పిరిట్స్ వీరు మనకు సహాయం చేయుటకై రెగ్యులర్గా మనతో ఉండేవారు వీరు. మీకు ఒక విషయం తెలుసా, రెక్కలు లేని దేవదూతలు ఉన్నారు, దేహముతో ఉన్నటువంటి దేవదూతలు ఉన్నారు. ఓన్లీ ఆత్మీయ జీవులు అనుకున్నారు. నో, దే హ్యావ్ బాడీస్. దిల్ బి జస్ట్ లైక్ అస్. మనం చూస్తే మనం మామూలు మనుషులు అనుకుంటాం. ఒక దైవజనుడు ఉన్నారు, ఊబర్ట్ ఏంజల్ అని. ఆయన కారులో వెళ్తున్నాడంట. కారులో వెళ్తూ పక్కన కూర్చుని ఆయనతో చెప్పాడంట, సిసి అక్కడ చూడు, అక్కడ చూడు, వాళ్ళు ముగ్గురు వెళ్తున్నారు చూడు, అక్కడ దేవతలు వెళ్తున్నారు చూడు, కనిపిస్తుందా? ఇలా బ్యాగ్ వేసుకున్నారంట, షోల్డర్ బ్యాగ్స్ వేసుకున్నారు, ముగ్గురు అలా వెళ్తున్నారంట. వాళ్ళు ఏంజల్స్ అని చెప్పాడంట. అవునా, మీరు ఎట్లా కనుక్కున్నారంటే, నాకు తెలుసు, చూస్తూ ఉండు, మాయమైపోతారు వాళ్ళ. నువ్వు చూస్తుండు, మాయమైపోతారు. చూస్తుండగానే వారు ముగ్గురు మాయమైపోయారంట, మన మధ్యలో ఉన్నారు. అందుకే ఇప్పుడు మన ఇంటికి ఏమి రెక్కలు కట్టుకునేవి రారు దేవదూతలు. రెక్కలు కట్టుకుని వస్తే ఎవరైనా గుర్తుపడతారు. అందుకేమన్నాడు, ఆతిథ్యం చేయ మరొకటి. కొంతమంది ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అంటే మనలాగా ఉంటారన్నమాట వారు. దే ఆర్ జస్ట్ లైక్ హ్యూమన్స్. ఇప్పుడు ఆ దైవజనుడికి సెల్ ఫోన్ పోతే ఆ సెల్ ఫోన్ తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఒక మనిషి వచ్చి ఇచ్చింది. మనిషి రూపంలో వచ్చాడు. రెక్కలు లేని దేవదూతలు ఉన్నారు. ఒకళ్ళు ఫస్ట్ టైం వింటుండొచ్చు ఈ యొక్క విషయం. దిస్ ఇస్ ట్రూత్. అవునండి, రెక్కలు లేని దేవదూతలు ఉన్నారు. జస్ట్ మనుషుల్లాగానే ఉండే దేవదూతలు ఉన్నారు. మినిస్టరింగ్ స్పిరిట్ 91వ కీర్తనలో రాయబడింది వీరి గురించే. వారు మనతో ఉంటారు. కొన్నిసార్లు నాకు తెలుస్తుంది, 1 సెకండ్ దేవదూత పట్టుకోకపోతే కింద పడిపోయే వాళ్ళము అని ఎన్నిసార్లు అర్థమవుతుందో. మెనీ టైమ్స్ ఇమ్మీడియట్లీ సే థ్యాంక్ యూ ఏంజల్, థ్యాంక్ యూ మై ఏంజల్, యూ స్టాప్డ్ మీ ఫ్రమ్ ఫాలింగ్ డౌన్. నేను కింద పడకుండా నీవే అడ్డుకున్నావు, నీవే కాపాడావు. స్ట్రేంజ్గా కొన్నిసార్లు జారినప్పుడు కింద పడిపోకుండా ఆయన పట్టుకునే అనుభవాన్ని నేనైతే చాలాసార్లు అనుభవించాను. సో మినిస్టరింగ్ ఏంజల్స్ అన్నది 4th గ్రూప్ అన్నమాట. వారు ఎప్పుడు మనతో కూడా ఉంటారు. వీరు అన్ని పనులు చేస్తారు. స్వస్థతను తీసుకొని వస్తారు, డబ్బులు తీసుకుని వస్తారు, బంగారు తీసుకుని వస్తారు, ఏమంటే మనుషులను తీసుకుని వస్తారు. వీళ్ళు మనకు పనులన్నీ ఇదని కాదు. నేను ఒక మాట అలా చెప్పి వదిలేస్తాను. మీరేం దాని గురించి ఎక్కువ లోతుగా ఆలోచించొద్దండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే దేవునితో కన్ఫర్మ్ చేసుకోండి. మీ బదులు వాళ్ళు పరీక్షలు కూడా రాస్తారు, మీ బదులు ఇంటర్వ్యూ కూడా వెళ్ళి వస్తారు వాళ్ళు. మీ బదులు మీ స్థానంలో ఇంటర్వ్యూ కూడా వెళ్ళొస్తారు, మీ బదులు మీ స్థానంలో పోయి ఎగ్జామ్ కూడా రాసి వస్తారు. మీరు ఎగ్జామ్ రాయకుండానే, ఇంటర్వ్యూకి పోకుండానే మీకు అపాయింట్మెంట్ లెటర్లు కూడా తీసుకొని వస్తారు. దే ఆర్ విత్ అస్. ఏంజల్స్ ఆర్ విత్ అస్, మినిస్టరింగ్ స్పిరిట్స్. మనం ఆర్డర్ చేయాలంతే, మనం అడగాలంతే, వాళ్ళు చేసి పెడతారు. పోగొట్టుకున్నవి తీసుకుని వస్తారు. పోగొట్టుకున్నవి తీసుకుని వస్తారు. దేవదూతలు మన కొరకు దేవుడు దేవదూతలను ఆయన నియమించాడు. 5వ గుంపు ఏంటంటే, 5వ గుంపు పడిపోయిన దేవదూతలు. మనకు తెలిసిందంతా లూసిఫర్ వాంతో పాటు 3వ భాగం దేవదూతలు వచ్చారు. మనకు తెలిసిందంతా ఇంతే. లూసిఫరు దేవుని మీద తిరగబడ్డాడు,
కాబట్టి వాడిని దేవుడు తన్ని బయటకు పంపిస్తే వాడు ఒక్కడే రాకుండా ఒక 3వ భాగము దేవదూతలను కూడా వాడు తీసుకొని వచ్చాడని అంత మాత్రమే మనకు తెలుసు. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ పడిపోయినటువంటి దేవదూతల్లో 2 గుంపులు ఉన్నాయి. 2 రకాల తీర్పులు కూడా జరగబోతున్నాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఒక గుంపు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మనకందరికీ తెలిసినటువంటి భాగమే. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడను. అది భూమి మీద పడద్రోయబడను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరు మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. సో అపవాదిని, వాని దూతలను దేవుడు పడద్రోసేశాడు, పరలోకం నుంచి బయటికి పంపించేశాడు. గాడ్ క్యాస్టెడ్ దెమ్, గాడ్ ఎక్స్పెల్డ్ దెమ్ అవుట్ ఆఫ్ హెవెన్. గాడ్ ఎక్స్పెల్డ్ దెమ్. మరొక గుంపు ఉంది. ఈ గుంపు కొంచెం స్ట్రేంజ్గా అనిపిస్తుంది, మీరు ఒకవేళ ఎప్పుడు వినకపోయి ఉండవచ్చు. ఆది కాండము 6వ అధ్యాయం. ఆది కాండము 6వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో నెఫీలీలు వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఈ లేఖనం చాలామందికి అర్థం కాలేదు, రకరకాల వాదాలు వివాదాలు కూడా ఉన్నాయి. ఇక్కడ దేవుని కుమారులు ఏంటి, నరుల కుమార్తెలు ఏంటి? సన్స్ ఆఫ్ గాడ్ అండ్ డాటర్స్ ఆఫ్ మెన్. ఇది ఒక గుంపు, ఇది ఒక దేవదూతల గుంపు. ఈ దేవదూతలకు శరీరం ఉంటుంది. ఈ దేవదూతలు దే ఆర్ జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. దేవదూతలు వచ్చి నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. ఇది ఒక గుంపు అన్నమాట. ఆ కాలంలో జరిగింది. ఆ కాలంలో ఒక గుంపు తయారై ఆ గుంపు దేవుని యొక్క ప్రణాళికనంతా పాడు చేసేదానికి వారు పాపం చేశారు. నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కన్నారు. వారే జయంట్స్ అంటారు. ఇక్కడ జయంట్స్ అంటారు అనమాట. శూరులు వీరే అన్నమాట. అంటే వాళ్ళ హైటు, తర్వాత వాళ్ళ వెయిట్ అంటే విపరీతమైనటువంటి, ఇంకా మనలాగా ఉంటారనమాట వారు. సో ఆ గుంపును దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ గుంపును దేవుడు తీర్పులోకి తీసుకుని వచ్చాడు ఆ గుంపును. సో వారి గురించి ఎక్కడ రాయబడింది? పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు, వీళ్ళ గురించి అన్నమాట. దేవదూతలు మనుషుల కుమార్తెలతో పోయినప్పుడు, ఇది ఇప్పుడు మనం వెళ్ళగొట్టే దయ్యం గురించి కాదు. ఈ మాటలు మనం వెళ్ళగొట్టే దయ్యం గురించి కాదు. ఈ మాటలు దేవదూతల గురించి. ఏ దేవదూతల గురించి? ఆది కాండం 6వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి దేవదూతల గురించి అన్నమాట. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబట్టకు వారిని అప్పగించను. వారు భూమి మీద లేరు ఇప్పుడు. దే ఆర్ నాట్ ఆన్ ఎర్త్, దే ఆర్ బౌండ్. సో ఒక గుంపునేమో భూమి మీదకి త్రోసేశాడు, ఒక గుంపునేమో బంధించేశాడు. 2 గుంపులు ఉన్నాయి. ఈ పడిపోయినటువంటి దేవదూతల గుంపులో 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు బంధించేసి ఇంకా తీర్పు దినం వరకు వాళ్ళకి ఏం లేదు, ఇంకా వారికి ఊపిరాడదనమాట. 2వ గుంపు భూమి మీద ఉన్నారు. ఒక టైం వస్తుంది, వారిని కూడా దేవుడు
ఆ తీర్పు తీరుస్తాడనమాట. సో 5 రకాల దేవదూతలు మనం చూడగలం. మొదటి గుంపు ప్రధాన దేవదూతలు, ఆర్క్ ఏంజల్స్ అంటాం అనమాట, ప్రధాన దూతలు. రెండవ గుంపు సేరాపులు, వీరెప్పుడు దేవుని యొక్క సింహాసనం చుట్టూ ఉంటారు. మూడో గుంపు కేరూబులు, మూడో గుంపు భద్రపరుస్తారు. నాలుగవ గుంపు పరిచారం చేయు దేవదూతలు, నార్మల్ ఏంజల్స్ అన్నమాట. వీరెప్పుడు కూడా మనతోనే ఉంటారు. మనం నమ్మినా నమ్మకపోయినా, మనకు కనిపించకపోయినా, అంగీకరించకపోయినా, నువ్వు యేసయ్యను అంగీకరించావంటే నీ కొరకు దేవదూతలు దేవుడు నియమించాడు. 5వ గుంపు పడిపోయిన దేవదూతలు. ఈ దేవదూతలకు స్వేచ్ఛ కూడా ఉంది. దేవదూతలకు స్వేచ్ఛ ఉంది గనుకనే దేవుని మీదకి తిరగబడ్డారు, వారు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. దేవదూతలకు స్వేచ్ఛ ఉంది కనుకనే వారు మనుషుల కుమార్తెలతో పోయి వారు ఆదం హవ్వలు పాపం చేసినట్టే పాపం చేశారు. వారికి విల్ పవర్ ఉంది, దే కెన్ చూస్. అందుకే పౌలు గారు గలతీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే, ఒకవేళ నేను ప్రకటించే సువార్త కాక ఇంకొక సువార్త ఎవరైనా దేవదూత వచ్చి చెప్పినా కూడా దేవదూత శపించబడును గాక అంటాడు. అంటే అర్థం ఏంటి? దేవదూత కూడా పడిపోయేదానికి ఆస్కారం ఉంది, వచ్చి వాక్యాన్ని వక్రీకరించి చెప్పేదానికి ఆస్కారం ఉంది అని చెప్పి పౌలు గారు అలా దేవదూత చెప్తే దేవదూత కూడా శాపగ్రస్తుడు గాక అని అంటాడనమాట. ఆల్ ద ఏంజల్స్ ఆర్ నాట్ ఓన్లీ స్పిరిచువల్ బీయింగ్స్. దేవదూతలు అందరూ కూడా కేవలం ఆత్మస్వరూపులు మాత్రమే కాదు. కొంతమంది దేవదూతలకు దేహం ఉంది. దేహం ఉంటేనే కదండి తినేది, దేహం ఉంటేనే కదా తినేది, నోరు ఉంటేనే కదా తినేది. అబ్రహాం ఇంటికి దేవదూతలు వచ్చారండి. అబ్రహాం ఇంటికి దేవదూతలు వస్తే అబ్రహాం మంచిగా నాన్ వెజ్ వండి పెట్టాడు, వారు భోంచేశారు. లోతు ఇంటికి దేవదూతలు వచ్చారు, వారు మనుషులాగానే ఉన్నారు. అందుకే కదా సొదొమ గొమొర వచ్చి మనం చూసాం ఆల్రెడీ. సొదొమ గొమొర వచ్చి వారిని బయటకు పంపించు, మేము వారితో పడుకుంటామన్నారు. వారు బయటకు పంపిస్తే పడుకుంటామన్నారు. ఎవరు అంటే ఓన్లీ లైట్ కనపడుతుంటే లైట్తో ఎట్లా పడుకుంటారు వాళ్ళు? దే వర్ అపియరింగ్ జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. సో వారికి దేహం ఉంది. కొన్ని గుంపుల దేవదూతలకు దేహాలు ఉన్నాయి. సో వారు మన మధ్యలో ఉంటారు, వారు ఎస్పెషల్లీ భూమి మీదనే ఉంటారు. దేవదూతల కార్యాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. వారు భద్రపరుస్తారు, వారు హెచ్చరిస్తారు, వారు నడిపిస్తారు, వారు మనకు సహాయం చేస్తారు. అంత మాత్రమే కాదు, దేవదూతలు దేవుడు చేసినటువంటి తీర్పులను అమలు చేస్తారు. తీర్పులను అమలు చేస్తాడు. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. 2వ రాజుల గ్రంథము 19:35లో వ్రాయబడి ఉంటుంది. 2వ సమూయేలు 24:15వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. ఒక చోట ఇశ్రాయేలుల మీద దేవుని కోపం రగులుకున్నప్పుడు దేవదూతను పంపిస్తాడు. దేవుడు దేవదూతను పంపిస్తే ఒకే రోజు 70,000 మందిని దేవదూత చంపేస్తాడు. తీర్పు అన్నమాట, అది జడ్జిమెంట్. ఇలా మీరు నశించిపోదురుగా కానీ అన్నాడు దేవుడు. దెర్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ ఏంజల్స్ హూ విల్ అడ్మినిస్టర్ జడ్జిమెంట్. తీర్పు వస్తుంది నీ ప్రజల మీదకని దావీదుకు దేవుడు చెప్తాడు. ఆ తీర్పును అమలుపరిచేదానికి ఒక దేవదూతను పంపిస్తాడు. ఆ దేవదూత ఒకే రోజు 70,000 మందిని చంపేస్తాడు. ఇంకా చంపబోతుంటే ఆపేస్తాడు దేవుడు. ఇంకా చాలంటాడు. చాలంటే అప్పుడు దేవదూత కత్తి ఒరలో పెట్టుకొని వెనకెళ్ళిపోతాడు. దేవదూతలు మనకు పనిచేయడం మాత్రమే కాదు, మన పక్షముగా దేవుని పక్షముగా వారు తీర్పులను జరిగిస్తారు. సన్హెరీబు అన్నటువంటి రాజు హిజ్కియా మీదకి వచ్చినప్పుడు ఎంతో అవమానించాడు, ఎంతో భయపెట్టాడు. నిన్ను లేపేస్తా, మొత్తం స్వాధీనం చేసుకుంటాం అని భయపెడితే హిజ్కియా, యెషయా వీరు కలిసి దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక దేవదూతను పంపాడు. ఆ దేవదూత అష్షూరు ప్రాంతంలోనికి వెళ్ళి ఒకటే రోజు ఒకటే రాత్రి 185,000 మందిని చంపేశాడు. 1,85,000 ఒకటే రాత్రి. ద ఏంజల్ కిల్డ్.
ఇది పాత నిబంధన అనుకోవచ్చు మనం. క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో హేరోదు అన్నటువంటి ఒకడు రాజు యాకోబును చంపేస్తాడు. పేతురును కూడా చంపాలని ప్రయత్నం చేస్తాడు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు అద్భుతంగా దేవతలు విడిపించుకొని వచ్చేస్తారు. తర్వాత ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు హేరోదు. ఒక ప్రాంతంలో ప్రసంగం చేస్తాడు. ఆ ప్రసంగం చేస్తే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కరతాళ ధ్వనులతో అభినందించి, బాబా ఏం ప్రసంగం చేశాడు, ఏం మెసేజ్ చెప్పాడు, ఇది దేవుని స్వరమే, దేవుళ్ళలాగా మాట్లాడాడు అని హేరోదు అంటే, అక్కడే పక్కన కాసుకుని ఉన్నటువంటి దేవదూత ఆ హేరోదును మొత్తితే క్షణాల్లో పురుగులు పట్టి చచ్చిపోయాడు. ఏంజల్స్ 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 టేక్ రివెంజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. పగ తీర్చుట నా పని అన్నాడు కదా, పగ తీర్చుట నా పని అని దేవుడు అన్నాడు. ఎలా తీర్చుకుంటాడు పగనంటే దేవదూతను పంపిస్తాడు. దేవతను పంపిస్తాడు. ఆ దేవదూతలు తీరుస్తారు. దేవుడు తీర్చినటువంటి తీర్పులను వారు అమలు చేస్తారు. సో దెర్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఏంజల్స్. ప్రాస్పరిటీ ఏంజల్స్ ఉన్నారు. వీరందరూ కూడా మినిస్టరింగ్ స్పిరిట్స్లోకి వస్తారనమాట. సో ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలంటే, ఎంత తెలుసుకుంటే అంత ఎక్కువగా దేవదూతల పరిచయను మనము అనుభవిస్తాం. దేవదూతలు మనకు పరిచయం చేస్తారు. ఫైనల్గా మన దృష్టి ఎప్పుడు దేవదూతల మీద ఉండకూడదు, మన దృష్టి ప్రభు పైనే ఉండాలి. హల్లెలూయా. మన దృష్టి ఎప్పుడు కూడా ప్రభు పైన ఉండాలి. ప్రభు పైన మనం దృష్టి ఉంచినప్పుడు ఏమండి, దేవదూతలు కనిపిస్తారు. దేవదూతలు వారి యొక్క స్వరం వినపడుతుంది. వారి పరిచయను కూడా మనము అనుభవిస్తాం. అయితే మనం తెలుసుకొని ఉండాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ అవర్ హెల్పర్స్. దేవతలు వివాహాలు చేస్తారు, పెళ్ళిళ్ళు కుదురుస్తారు. దేవదూతలు ఏమండి దర్శన సహాయకులను కలుపుతారు. ఆశ్చర్యకరమైనటువంటి క్రొత్త వ్యక్తులు నీ జీవితంలో తీసుకుని వస్తారు. సాతాను ఏమేమి చేస్తాడో అండి, వాటన్నిటికీ వ్యతిరేకంగా దేవదూతలు పనిచేస్తారు. సాతాను ప్రతికూలంగా పనిచేస్తే దేవదూతలు మనకు అనుకూలంగా పనిచేస్తారు. సాతాను శాపమైతే దేవదూతలు మనకు ఆశీర్వాదముగా పనిచేస్తాడు. సో దేవుడు దేవదూతల యొక్క పరిచయను మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పిల్లల జీవితాల్లో, మన సంఘాల్లో, మన పరిచయలో, మన ఊర్లలో, మన పట్టణాల్లో, మన నగరాల్లో, మన దేశంలో దేవదూతల పరిచయను మనమందరం కూడా అతి విస్తారముగా బహుగా మనము పొందుకొందుము గాక. ఆమేన్ 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 ఆమేన్. దయచేసి దేవదూతల పరిచయం గురించి బాగా వినండి, మరలా వినండి. యూ విల్ రిసీవ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్. దేవదూతల పరిచయం లేకపోతే వీఆర్ అట్ డిసడ్వాంటేజ్. మనం చాలా మిస్ అవుతాం. దేవదూతల పరిచయం పొందుకోకుంటే మాత్రం మనం చాలా మిస్ అవుతాం. సో ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ ఎనీ బ్లెస్సింగ్ ఆన్ ఎనీ డే. ఏ రోజు కూడా మీరు ఏ ఆశీర్వాదాన్ని కూడా మీరు మిస్ కాకూడదని నేను మనవి చేస్తున్నాను. దేవుడి యొక్క మాటను మన వెనికిడిలో ఆయన 1000 రెట్లుగా ఫలింప చెయ్యును గాక.